నమస్తే. పాకిస్తాన్పై యుద్ధం జరగకుండా కొన్ని విదేశీయ శక్తులు ప్రయత్నించాయన్నట్టు కొన్ని చర్చలు అయితే జరిగినాయి. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండా విదేశీ శక్తులు ఆపాయి అని చెప్పి ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఆ విదేశీ శక్తి ఎవరో ఎందుకు చెప్పట్లేదని చెప్పి ప్రశ్నించారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు చిదంబరం గారు రెస్పాండ్ అయ్యారు. మొత్తం మీద 26/11 ఉగ్రవాదుల దాడులు జరిగిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి భారతదేశం ప్రయత్నం చేసింది. ఓకే. ఆ సందర్భంగా ఒక విదేశీ శక్తి అడ్డుపడింది, అందుకే యుద్ధం చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని చిదంబరం బయటపెట్టినట్టు గత వారం రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. మరి ఆ విదేశీ శక్తి ఎవరు అనేది బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగా అలా జరుగుంటుంది అంటారు సార్? దానివల్ల యుద్ధం జరగలేదంటారు? చిదంబరం గారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు రీసెంట్గా. ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అంటే 26/11 దాడులు జరిగిన తర్వాత భారతదేశం భారత సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి రెడీ కావాలి, పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఒక విదేశీ శక్తి అడ్డుపడింది అని చెప్పినట్టు న్యూస్ వచ్చింది. చిదంబరం గారు ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సారాంశం వచ్చింది. దానికి తాజాగా వివరణ ఇచ్చారు చిదంబరం గారు. ఏమి ఇచ్చారని అంటే, నేను పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటైతే ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో. నేను చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పి చిదంబరం గారు చెప్తున్నారు. ఓకే. చిదంబరం గారు తాజాగా ఇచ్చినటువంటి వివరణ ఏంటి? ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో చర్చించాను హోంమంత్రి హోదాలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలా అనేటువంటి అంశం మీద. అదే సమయంలో అమెరికా విదేశాంగ సంబంధించినటువంటి ఒక మంత్రి వచ్చి ప్రెజర్ అయితే చేశారు. ప్రెజర్ చేసినప్పటికి కూడా ఆ ప్రెజర్కైతే మేము లొంగలేదు. మేము అప్పుడు యుద్ధం చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అనే దాని మీద మేము ఆలోచించి మేము వెనకడుగు వేసాము. అంతే తప్ప ప్రెజర్ అయితే వచ్చింది, కానీ ఆ ప్రెజర్కి మేము లొంగలేదు అని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చిదంబరం గారు చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? ఆ విదేశీ శక్తి ఎవరో బయట పెట్టాలి, ఎందుకు దాస్తున్నాం అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు అది పెద్ద చర్చనీయాంశం అయింది దేశవ్యాప్తంగా కూడా. బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఆ విదేశీ శక్తి ఎవరో కాదు, సోనియా గాంధీ అని చెప్పి అంటారు. ఆ రోజున పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండా ఆపారు. అంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది బాంబేలో. 26/11 దాడులు జరిగినాయి. దాని మీద ఆర్జీవి గారు కూడా సినిమా తీశారు. అంత దాడులు జరిగినప్పుడు ప్రతీకారంగా ఖచ్చితంగా యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయకుండా వీళ్ళు అమెరికా ఒత్తిడికి లొంగిపోయారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోయినటువంటి UPA 2 ప్రభుత్వం అది. కానీ ఇప్పుడు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏమాత్రం వెనకడుగు వేయకుండా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధం చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలను మేము కూల్చాము. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మిజైల్స్ తోటి పేల్చేసాము. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సత్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. బీజేపీ కూడా అదే చెప్తుంది. సో దీంతో నరేంద్ర మోడీ గారు ప్రశ్నిస్తున్నటువంటి అంశంలో నిజం ఉందా, లేదంటే చిదంబరం గారు చెప్తున్న దాంట్లో నిజం ఉందా అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అసలు దీనికి ఆద్యం ఏంటి? పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చిదంబరం ఇవ్వడం. ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చిదంబరం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఈ వ్యాఖ్యలు కాస్త వివాదం అయినాయి. ఇప్పుడు సహజంగానే రాహుల్ గాంధీ చైనా ఆధ్వర్యంలో నడుస్తున్నాడని కొన్ని రోజులు, లేదంటే అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్నాడని కొన్ని రోజులు, లేదంటే ముస్లింల కోసం అతను పనిచేస్తున్నాడు అని చెప్పి కొన్ని రోజులు, అసలు ఇతను బ్రాహ్మణ్ కాదని కొన్ని రోజులు, ఇట్లా రకరకాలుగా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అసలు అమెరికా ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు అప్పుడు, లేదంటే అప్పుడే యుద్ధం చేసినట్టయితే కనుక అసలు పాకిస్తాను
ఉగ్రవాదుల స్థావరాలను అప్పుడే పేల్చేసినట్టయితే ఇంత దూరం రాదు కదా, పెహల్గామ్ దాడి కూడా జరిగే అవకాశం లేదు కదా. అప్పుడే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అప్పుడే కనుక యుద్ధం చేసినట్టయితే పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ అప్పుడే అయిపోయింది అది. మరి ఇంతకాలం ఎందుకు ఉంచారు మీ చేతకాని ప్రభుత్వం అనే దాని మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ధ్వజమెత్తుతున్నారు. ఎందుకు ఆ అంశాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి ప్రచారం జరుగుతుంది. దాంట్లో దీన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేదానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఎంత జాతీయతావాదాన్ని పెంచి పోషిస్తుంది, భారతదేశం కోసం ఎంత కమిట్మెంట్గా ఉంటుంది అనే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారు అక్కడ ఓటింగ్కి? ఉంటుంది, ఉండకుండా ఉండదు కదా. ఆపరేషన్ సింధూర్ ఒక మాట చాలు కదా. ఎలక్షన్ టైంలో ఏదైనా ఒక మాట జారితే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందుట్లో పాకిస్తాన్ అని అంటే మన శత్రు దేశం. కొంతమంది దాయాద్ దేశం అంటారు కానీ బట్ శత్రు దేశంగా చూస్తుంది. ఇప్పుడు భారతదేశం శత్రు దేశంగా చూస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాయాద్ దేశం కింద చూశారు. ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, శత్రు దేశాన్ని దాయాద్ దేశం కింద చూశారు వీళ్ళు. అది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదుల్ని భారతదేశం మీద యుద్ధం చేయడానికి పంపిస్తుంది, ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తుంది. అలాంటి దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్లకుండా అమెరికా ఒత్తిడికి లొంగిపోయింది అని చెప్పి చెబుతున్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత వెంటనే ఎందుకు అసలు ఆపరేషన్ సింధూర్ కోసం 15 రోజులు టైం తీసుకున్నారు, ఈ 15 రోజుల పాటు ఏం చేశారని చెప్పి పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా విమర్శించారు. అసలు పెహల్గామ్ దాడి నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగిందని చెప్పి కూడా విమర్శించారు. ఆ నిఘా వైఫల్యం అని కూడా విమర్శించారు. పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత వెంటనే పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేయలేదు, 15 రోజుల పాటు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, ఆ 15 రోజుల తర్వాత మీరు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, ఈ 15 రోజుల పాటు ఏం జరిగింది అనేది ఒకటైతే, అసలు ఆ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో భారతదేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ని కోల్పోయారు. ఆ యుద్ధంలో 5 జెట్ ఫైటర్స్ని కూల్చేసింది పాకిస్తాన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. ఇది దాచిపెడుతున్నారు కావాలని, బట్ అది జరిగింది వేరు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారిని ఈ మధ్యకాలంలో ఈయన విదేశీ శక్తుల కోసం పనిచేస్తున్నటువంటి లీడర్ ఇతను, విదేశాల్లోకి వెళ్ళి భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇతనేమో లీడర్ అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు అంది వచ్చినటువంటి అస్త్రం ఏంటంటే, చిదంబరం గారు చేసినటువంటి వ్యాఖ్యల రూపంలో ఇప్పుడు 26/11 సంఘటన, ఆ తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్ళకపోవడం, ఇది బాగా ఫ్లేవర్ అవుతుంది. బీహార్ ఎన్నికల్లో ఇది ఒక పెద్ద అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే చిదంబరం గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ, బట్ ఆ వివరణని ప్రజలు స్వీకరించే పరిస్థితిలో ఉన్నారా లేదా అనే దాని మీద అక్కడ ఉండేటువంటి ప్రజలు, లేదంటే భారత ప్రజల యొక్క అనుకూలత సానుకూలత అనేది ఆధారపడి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.